హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కవితా కస్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసేసి దేవునికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే మీ ముందు తెచ్చానండి. అవి మీకు ఏమైనా యూజ్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. నాకు కమెంట్ అయితే పెట్టండి. అందులో ఫస్ట్ వచ్చేసేసి పచ్చకర్పూరం అండి. సో, ఈ పచ్చకర్పూరం ఏంటి అంటే దేవునికి హారతి ఇస్తాం కదా! ఆ హారతి ఇచ్చేటప్పుడు ప్రతి శుక్రవారం అలాగే వారం పూట్ల దీంతో గనక హారతి ఇచ్చినట్లుగా అయితే లక్ష్మీదేవికి ఇష్టమని అంటారండి. సో, ఇది వెలిగించడం వల్ల చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జవ్వాదండి. ఈ జవ్వాదని దేవునికి యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో కనుక వేసినట్లుగా అయితే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. అలాగే మంచిది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేవునికి యూజ్ చేసే పూలండి. దేవునికి జనరల్గా పూలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది రెండో రోజుకి వాడిపోయినట్టుగా అవ్వదు. మనకేమో తీయబుద్ధి కాదు, ఇంత కష్టపడి పెట్టుకున్నాము అని తీయబుద్ధి కాదు. సో అలా చేయడం వల్ల మనకు పూజా ఫలితం అయితే లభించదండి. మనకు పూజా ఫలం రావాలంటే పూజ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని పూలు అయితే కొత్త పూలు అయితే పెట్టాలి. ఆ పూలు తీయకపోయినా పర్లేదు కానీ కొత్త పూలు అయితే పెట్టాలండి. అలంకారప్రాయంగా ఉంచాలంటే ఉంచుకోవచ్చు, బట్ కొత్త పూలు అయితే యూస్ చేయాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కుబేర కుంచం అండి. మీ ఇంట్లో కూడా కుబేర కుంచం ఉంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అప్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఇది ఫాలో చేస్తాను. ఏంటి అంటే మన ఆడవాళ్ళకి జనరల్గా ఉండే సమస్య ఏంటి అంటే నెలవారీ సమస్యలు ఉంటాయి కదండి. దానికోసం ఏంటంటే రైస్ బ్యాగ్ తేయంగానే అంటుముట్టు లేకుండా ఉంటుంది కాబట్టి అప్పుడే కొంచెం ఇట్లా రైస్ అయితే తీసుకోవాలండి. ఇలా రైస్ తీసుకొని పక్కన పెట్టుకొని దేవుడికి ప్రసాదం వండినా కానీ లేదంటే ఇట్లా కుబేర కొంచెం పెట్టుకున్నా కానీ ఈ రైస్నే వాడితే మనకి కొంచెం మనసు నిర్మలంగా ఉంటుంది. సర్లే ఏమీ ముట్టకముందు మంచి రైస్ పక్కకు తీసాము అని మనకి ఒక కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసేసి ధూపం యాష్ అండి. ఇట్లా ధూపం వేసిన తర్వాత ఆ యాష్ని అయితే మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఆ యాష్తోనే దేవుని సామాన్లు కనుక తోమినట్లుగా అయితే మనకి మంచి తెలుపు రంగు వస్తాయి, మంచి షైనింగ్ అయితే వస్తాయండి దేవుని సామాన్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంటి ముందు రాగి చెంబు పెడతాం కదండి, ఆ రాగి చెంబు పసుపు కుంకుమ అక్షింతలతో పువ్వులతో ఎట్లనో నింపుతాము. దాంతోపాటు ఆ రాగి చెంబులోన రాగి కాసు కానీ మనం వాడే రూపాయి కాయిన్ కానీ వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని అంటారండి. అండ్ లక్ష్మీనారాయణల ఫోటో ఎప్పుడు కూడా దేవుడి గదిలో ఉంచుకోవాలండి. ఎప్పుడు లక్ష్మీదేవినే కాకుండా లక్ష్మీనారాయణ ఫోటో ఎవరికైనా వాళ్ళ భర్తతో పిలిస్తే వాళ్ళు కొంచెం ఆనందించి తొందరగా వస్తారని అంటారు కదా, మణిరత్నం ఉన్న లక్ష్మీనారాయణ ఫోటో అయితే ఉంచుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేవుని గదిలో జవ్వాదు కూడా పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అమ్మవారి దగ్గర మామూలుగా పసుపు కుంకుమ పెడుతూ ఉంటాం కదా, పసుపు కుంకుమ అక్షింతలు పెడుతూ ఉంటాం కదా. పసుపు కుంకుమ అక్షింతలతో పాటుగా ఒక అద్దం అయితే పెట్టుకోనండి. ఆ అద్దం అంటే ఎప్పుడైనా ఆడవాళ్ళు అలంకార ప్రియులుగా ఉంటే అమ్మవారు లక్ష్మీదేవి కరుణిస్తుంది అంటారు కదా. సో అలంకార ప్రియంగా ఉండాలంటే దానికి సంబంధించిన అద్దం పెట్టుకుంటే అమ్మవారికి నచ్చుతుంది అంటారండి. సో ఇవేనండి ఈరోజు టిప్స్. ఇవి కనుక మీకు ఏమి నచ్చినట్లుగా అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.